హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి పొటాషియం ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు, అలాగే పొటాషియం లోపిస్తే కలిగేటటువంటి సమస్యలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. పొటాషియం రిచ్ డైట్ అనేది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అయితే చెప్తున్నారండి. పొటాషియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటో చూద్దామండి. గుండె మన శరీరంలో ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట. గుండెను జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనం జీవించగలము. పేలవమైనటువంటి జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయండి. అనేక పోషకాలు గుండె పనితీరుకు మద్దతునిస్తాయి. వాటిలో పొటాషియం కూడా ఒకటి. గుండె సక్రమంగా పనిచేయడానికి పొటాషియం అనేది సహకరిస్తుందండి. రక్తంలోని పొటాషియం గుండె వేగాన్ని క్రమబద్ధీకరించడంలో హెల్ప్ అవుతుందన్నమాట. రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. పొటాషియం కండరాలు, గుండె సంకోచాలను కూడా నియంత్రిస్తుందండి. మన శరీరంలో పొటాషియం స్థాయిలు తక్కువైతే బలహీనత, కండరాల తిమ్మిరి, క్రమరహిత హృదయ స్పందన, పేలవమైనటువంటి జీర్ణక్రియ, తిమ్మిర్లు వంటి సమస్యలు ఎదురవుతాయి. పొటాషియం అనేది ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు అయితే చూద్దామండి. అరటి పండ్లలో పొటాషియం అనేది పుష్కలంగా ఉంటుంది. ఏడాది పొడవునా అరటిపండ్లు సులభంగా లభిస్తాయన్నమాట. మామూలు సైజు అరటిపండు ఒకటి తిన్నా కూడా రోజుకి అవసరమైనటువంటి పొటాషియం అనేది 9% లభించినట్టే. అందుకే అరటిపండ్లు ఎక్కువగా తిన్నవారికి గుండె జబ్బు ముప్పు 27% తక్కువ అని అధ్యయనాలు చెప్తున్నాయండి. రోజు అరటిపండ్లు తింటే విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయండి. అట్లాగే మరొకటి కూడా చూద్దామండి. డ్రైడ్ యాప్రికాట్స్ అనేవి మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయండి. ఎండినటువంటి యాప్రికాట్స్ రోజు తీసుకుంటే కంటి ఆరోగ్యము, జీర్ణశక్తిని, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. బరువును తగ్గిస్తుంది. వీటిల్లో పొటాషియం, ఐరన్, బీటా కెరోటిన్, ఫైబర్‌తో పాటు విటమిన్ సి ఉంటుందండి. సాయంత్రం స్నాక్స్‌లో ఎండినటువంటి యాప్రికాట్లను తీసుకోండి. అట్లాగే మరొకటి కూడా చూద్దామండి. పాలకూర. పాలకూరలో అధికంగా పొటాషియం ఉంటుంది. దీంతో పాటు 13 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి గుండెను రక్షిస్తాయండి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే, అట్లాగే జింకు, మెగ్నీషియంతో పాటుగా ఐరన్ శాతం కూడా ఎక్కువేనండి. ఇది రక్తహీనత రాకుండా చూస్తుందనమాట. దీనిని సలాడ్స్, స్మూతీస్, కూరల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే మరొకటండి, కమలా పండులో విటమిన్ సి, అట్లాగే పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. నారింజలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గిస్తాయండి. మీరు తరచూ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు. వేరుశెనగ, బంగాళదుంప, టమోటా, అవిసె గింజల్లోనూ పొటాషియం అనేది సమృద్ధిగా లభిస్తుంది. ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.